హీరోస్లో ప్రభాస్ సంథింగ్ స్పెషల్. కానీ ఫ్యాన్స్కే కాదు, ఎవరికీ లాభం లేదా? అందరికంటే ఎక్కువ సినిమాలు చేస్తున్న పాన్ ఇండియా హీరో ప్రభాసే అయినా ఒక్క సినిమాను కూడా అనుకున్న టైంలో రిలీజ్ చేయలేడు. సెట్స్ పై ఉన్న ఫౌజీ స్పిరిట్ని ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలియదు, కానీ సలార్ 2 సెట్స్ పైకి వచ్చేస్తోందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? ఒకేసారి 4-5 సినిమాలు ఒప్పేసుకుని ఒకేసారి 2 సినిమాల్లో ప్రభాస్ నటించడంతో అందరికీ ఈ పాన్ ఇండియా హీరోనే ఆదర్శమయ్యాడు. కొంతమంది స్టార్స్ కూడా ప్రభాస్ లా ఒకేసారి 2 సినిమాలను లైన్లో పెట్టడం స్టార్ట్ చేశారు. ప్రభాస్ వెనకాల సినిమాల చుట్టానే ఉన్నా డేట్స్ ఇవ్వనప్పుడు చేతిలో ఎన్ని సినిమాలున్నా యూజ్ లేదు. 1-2 సినిమాలకే కమిట్ అయినా పూర్తి చేస్తే చాలని ఫ్యాన్సే అంటున్నారు. ప్రభాస్ నటిస్తున్న 2 సినిమాలు ఫౌజీ, స్పిరిట్ సెట్స్ పై ఉన్నాయి. ఫౌజీ 30-40% షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇది పూర్తి కాకుండానే స్పిరిట్ కల్కి 2 మొదలుపెట్టాడు. అయితే ఇంతవరకు కల్కి సీక్వెల్ కు డేట్స్ ఇవ్వలేదు. డార్లింగ్ లేని సీన్స్ తీస్తున్నాడు దర్శకుడు నాగశ్విన్. కమల్ హాసన్, అమితాబ్, పోషన్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు దర్శకుడు. 2027 మార్చి 5న స్పిరిట్ ను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించడంతో ఈ ఏడాదంతా షూటింగ్ నడుస్తూనే ఉంటుంది. కానీ డేట్స్ మాత్రం ఇవ్వడం లేదు. ఇంకో 30% పూర్తయ్యే ఫౌజీకి డేట్స్ ఇవ్వక ఇబ్బంది పెడుతున్నాడు డార్లింగ్. పంచువాలిటీ లేని ఈ స్టార్ తో నిర్మాతలు చాలా ఇబ్బందులు పడుతున్నారట. ప్రభాస్ డేట్స్ ఎప్పుడు ఇస్తాడో ఆయనకే తెలీదు. దీంతో సినిమా ఎప్పుడు పూర్తవుతుందో నిర్మాతలకు కూడా తెలియడం లేదు. ఒకవేళ రిలీజ్ డేట్ ఇచ్చినా నమ్మకం కుదరడం లేదు. ప్రభాస్ ప్రతి సినిమా రిలీజ్ 1-2 సార్లు వాయిదా పడుతోంది. ప్రభాస్ సినిమా అంటే మినిమం 2-3 ఏళ్లు పడుతుంది. నిర్మాతలు వడ్డీ రూపంలోనే కోట్లు కడుతున్నారు. బడ్జెట్ పెరిగిపోతుంది. ఇది కవర్ చేయడానికి భారీ రేట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్మడంతో బ్రేక్ ఈవెన్ కావడం లేదు. ఇలా టైంకు ప్రభాస్ మూవీ పూర్తి కాకపోవడంతో ఆ ఎఫెక్ట్ నిర్మాతలపై పడుతోంది. సెట్స్ పై ఉన్న ఫౌజీ, స్పిరిట్ ఎప్పుడు పూర్తవుతాయో ఎవరికీ తెలీదు. ఈలోగా కల్కి 2 కూడా సెట్స్ పైకొచ్చింది. మరి ఆ సినిమాకు డేట్స్ ఎప్పుడిస్తాడోనని కళ్లు కాయలు కాచెట్టు నాగశ్విన్ ఎదురు చూడాల్సిందే. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమాతో బిజీగా ఉండడంతో సలార్ 2 ఊసే లేదు. మరి సలార్ సీక్వెల్ ను ఎప్పుడు పూర్తి చేస్తాడో చూడాలి. మరి అదేమిటో గానీ ప్రభాస్ ఏ కథను సెలెక్ట్ చేసుకున్నా సీక్వెల్ ఉండాల్సిందే. బాహుబలి సక్సెస్ తో ఇదొక సెంటిమెంట్ అయిపోయిందనుకుంటా. ఒక పార్ట్కే దిక్కులేదు అనుకుంటే 2వ పార్ట్ ను లైన్ లో పెడుతున్నారు. కల్కి హిట్ కావడంతో కల్కి 2 కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ప్రభాస్. రాజాసాబ్ ఫ్లాప్ తో సీక్వెల్ అటకెక్కింది. మరి ఫౌజీ, స్పిరిట్ కు సీక్వెల్స్ ఉన్నాయో లేదో గానీ ఉంటే మాత్రం ఇవన్నీ పూర్తయ్యేటప్పటికి డార్లింగ్ 50+ లోకి వచ్చేస్తాడు.